ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులరాశి వారిని గతంలో కాదు అనుకుని వెళ్ళిపోయిన వారు జూలై 18 తేదీ శుక్రవారం నాడు 100% మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. అవునండి, ఇది నిజంగా జరగబోతుంది. మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన జాతకులను గతంలో ఎవరు కాదనుకుని వెళ్ళిపోయారు? మళ్ళీ ఎందుకు కావాలనుకుని 18 తేదీన మీ జీవితంలోకి రాబోతున్నారు? ఏం ఆశించి రాబోతున్నారు? ఎందుకు రాబోతున్నారు? అసలు ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా, అలాగే జూలై 18 తేదీన మీ జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఎటువంటి సూచనలు మీకు రాబోతూ ఉన్నాయి, మీకు రాబోయే గోచర పరంగా ఫలితాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా, జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి వేరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలను, అదేవిధంగా మరికొన్ని ప్రతికూల ఫలితాలను రాశిచక్ర గుర్తులకు కలగజేస్తుంటాయి. ఈ నెలలో చంద్రుడు కుంభరాశిలోకి సంచారం చేశాడు. రాహువు కూడా అదే సమయానికి ఇదే రాశిలో ఉండటంతో వీరిద్దరి యొక్క కలయికతో గ్రహణ యోగం ఏర్పడింది. దీనివల్ల తులరాశి వారికి అమోఘమైన ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అవునండి, ఈ నెలలో ఇప్పటికే చంద్రుడు కుంభరాశిలోకి సంచారం, అదే సమయంలో రాహువు కూడా అదే సమయానికి ఇదే రాశిలో ఉండటంతో వీరిద్దరి కలయిక మీకు చాలా అంటే చాలా కలిసి రాబోతుంది. మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అవునండి, ఈ యొక్క రాశి వారిలో ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి కొత్త ఉద్యోగాలు, ఉద్యోగం లేని వారికి, మీకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగుల ఉద్యోగం కోసం అటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. కొత్త ప్రాజెక్టులు కూడా వ్యాపారస్తులు దక్కించుకుంటారు. వీటి వల్ల వచ్చే ప్రాఫిట్స్తో మీకున్నటువంటి పాత అప్పుల్ని సైతం తీర్చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అన్ని రకాలుగా వీరికి కలిసి వస్తుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఇలాంటి వివాదాలను తలదూర్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు వివాదాలు అనేవి మీకు అంతా రివర్స్ అవుతుంది. వివాదాలకు వెళ్ళారంటే జీవితం మొత్తం తారుమారవుతుంది. ఈ సమయం మీకు అసలు అనుకూలంగా లేదు వివాదాలకు సంబంధించి. మిగిలిన అన్ని విషయాలు కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. టైం అనేది మీకు అడ్జస్ట్ చేసుకుంటే కనుక మీకు మరింత కలిసి వస్తుంది. కానీ వివాదాలకు వెళ్ళారంటే మీకు అదృష్టం కూడా మీకు రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీ యొక్క రాశి వారికి సమయం కలిసి వచ్చే అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బులకు ఇబ్బంది అనేది లేదండి. అదృష్టం తోడుగా ఉండటం వల్ల డబ్బుకి ఇబ్బంది ఉండదు. అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. విదేశాల్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు, విజయం సాధిస్తారు. అనేక లాభాలను అందుకోవడంతో పాటుగా మీలో చాలామంది విదేశీ ప్రయాణం చేస్తుంటారండి. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలు మీకు సమస్యపోతాయి, అంటే తగ్గిపోతాయి. ఇక ఈ రాశి వ్యాపారంలో పేరు తెచ్చుకుంటారండి. ఈ రాశి వారి వ్యాపారంలో మంచి అందరిలో కూడా చక్కటి పేరును తెచ్చుకుంటారు, సంపాదిస్తారండి. విజయవంతమైన వ్యాపారవేత్తగా మారుతారు. మంచి మంచి ఫలితాలను ఈ సమయంలోనే అందుకుంటారు. గతంలో వదిలేసిన డబ్బు ఇప్పుడు మీ చేతికి వస్తుంది. పేరు ప్రతిష్టలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయండి. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థికంగా కొన్నాళ్ల నుంచి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టపడితే ఫలితం దక్కుతుందండి. కష్టానికి తగినటువంటి రీతిలో మంచి మంచి ఫలితాలను సాధిస్తారు తులారాశి వారు. కొంతకాలం నుంచి పడుతున్నటువంటి కష్టానికి ఈ సమయంలో ఫలితం అనేది దక్కుతుంది. కుటుంబంలో వివాదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. శాంతి విలసిల్లుతుంటుంది.
మీరు పనిచేస్తున్న చోటే ఇతర అవకాశాలు కూడా తలుపు తడతాయండి. కష్టపడి పని చేయడాన్ని మీరు ఇష్టపడతారు. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని దక్కించుకుంటారు, పొందుతారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఇక ఓర్పుగా ఉండాలి. వ్యాపారస్తులకు బాగుంది కానీ తొందరపడి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇక ఈ తులరాశి వారు కొత్తగా భూముల్ని, వాహనాల్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు కూడా కలిసొస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారి జీవితం శృంగారభరితంగా సాగుతుంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. దీంతో పాటు వేతనాలు కూడా పెరుగుతాయి. అయితే కొన్నిసార్లు ఇక్కట్లు ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుని ఉండాలి. అందుకు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ముఖ్యం. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న వారి మధ్య అనుబంధం బలపడుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి రానుంది. అదృష్టం తోడుండటం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి గ్రహబలం తోడుగా ఉండటం వల్ల మీకు ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు గ్రహాలు మీకు తోడుగా ఉండటం వల్ల వాటి యొక్క మార్పు మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి రాశి మార్పు అంటే గ్రహాల యొక్క రాశి మార్పు జరగటం వల్ల, అంటే ఒక రాశి నుంచి వేరొక రాశి కంటే బుధుడు రాశి మార్పు, అదేవిధంగా శుక్రుడు రాశి మార్పు, రాహు రాశి మార్పు, ఈ విధంగా గ్రహాలు మీకు రాశి మార్పు జరగటం వల్ల మీకు మంచి సమయాన్ని రాబోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి. గ్రహాలు రాసులు మారటం వల్ల మీకు మరింత కలిసి వస్తుంది తులరాశి వారికి. అన్ని రకాలకు కూడా మీకు బాగుంటుంది. ఇక అదే టైంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగస్తులు పదోన్నతులు పొందడం వల్ల వేతనం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. గతం నుంచి వేధిస్తున్న అనేక అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. పెద్దల సలహా లేకుండా వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెడితే మీరు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి గురువు, కుటుంబ సభ్యులు, పెద్దల సలహాతోనే మీరు పెట్టుబడులను కొనసాగించాలని గుర్తుపెట్టుకోండి. అవే మీకు ప్రాఫిట్స్గా మారతాయండి. ఇకపోతే తులరాశి వారిని గతంలో మిమ్మల్ని కాదు ఇక వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు జూలై 18 శుక్రవారం నాడు మళ్ళీ మీరే కావాలని మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. వారెవరో కాదు, మీ భార్య. అవునండి, మీ జీవిత భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నర్ మళ్ళీ మీరే కావాలని రాబోతున్నారు మీ జీవితంలోకి. ఏం ఆశించి రాబోతున్నారంటే మీ యొక్క ప్రేమను ఆశించి, మీరు కావాలని, మీ బిడ్డలు కావాలని, మళ్ళీ మీరిద్దరూ ఒక్కచోటే ఉండి అన్యోన్య దాంపత్యాన్ని లీడ్ చేయాలని, అందరూ కలిసి ఒక్కచోటే జీవించాలని తాపత్రయపడుతున్నారు. మళ్ళీ మీరు కావాలంటూ, మీ యొక్క ప్రేమ కావాలంటూ జూలై 18 శుక్రవారం నాడు 100% మీ కాళ్ళ దగ్గరకు మీ జీవిత భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నర్ రాబోతున్నారు. మళ్ళీ మునుపట్లాగా సంతోషకరమైన జీవితాన్ని చూడాలని, మీ యొక్క బిడ్డలతో పాటు అందరూ కూడా ఒకే ఇంట్లో కలిసి ఉండాలని, వారు చేసిన తప్పు ఈ యొక్క సమయంలో తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరకు రాబోతున్నారు. కాబట్టి తులరాశి వారు ఇప్పటికైనా వారిని క్షమించి అందరూ సంతోషంగా ఉండండి. జీవితం అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా తులరాశి వారు, మీకు జూలై 18 ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి, ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.